You see my screen? Please confirm. Yes, sir. Yes, sir. Okay. Okay, guys. So, ఈరోజు మనం very important concept S4HANA లో discuss చేస్తున్నాం మనం. టాపిక్ ఏంటంటే యూనివర్సల్ జర్నల్ లేదా ACDOCA లేదా ACDOCA టేబుల్. మనం ఈరోజు డిస్కస్ చేస్తున్న టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ S4HANA లో అండ్ ECC టు S4HANA లో చేంజెస్లో అంటే మెయిన్ అనమాట. S4HANA లో ECC గురించి మాట్లాడితే ECCకి S4HANAకి మెయిన్ చేంజెస్లో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ వన్ డాక్యుమెంట్ కూడా మీకు షేర్ చేయడం జరిగింది. అందరికి వచ్చిందా డాక్యుమెంట్? ఇది రాలేదా? ఓకే, వన్ థింగ్, యూనివర్సల్ జర్నల్. సో అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఫస్ట్ పాయింట్ మనకి అసలు ఈ ACDOCA టేబుల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి గల రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ ACDOCA టేబుల్? ఈ టేబుల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనే దాంట్లో మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే FI టు CO రికన్సిలేషన్. FI టు CO రికన్సిలేషన్ అనేది మెయిన్ అనమాట. అంటే అంతకుముందు మనం ఎప్పుడైనా సరే S4HANA గురించి మాట్లాడేటప్పుడు ECC గురించి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ECCలో ఉంటారు. అండ్ ECC నేర్చుకోకుండా S4HANA అనేది నేర్చుకోవడం అనేది అది నేర్చుకున్నా ఒకటే నేర్చుకోకపోయినా ఒకటే. రీజన్ ఏంటంటే మనం SAP S4HANA స్టార్ట్ చేసినప్పుడు FI గురించి మాట్లాడితే మళ్ళీ వెంటనే CO తగులుతుంది అనమాట. అంటే ఈ CO నాలెడ్జ్ లేకపోతే నీకు ఇది అర్థం కాదు ఫస్ట్. సో ఎందుకంటే ఇప్పుడు FI పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే 100% మళ్ళీ CO వచ్చేస్తుంది, పక్కనే యాడ్ అయిపోతూ ఉంటుంది S4HANAలో. మళ్ళీ CO అనగానే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాం, మళ్ళీ కోపాగలో వెళ్ళిపోతాం, మెటీరియల్కి వెళ్ళిపోతాం, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాం. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అందరికీ అంటే FI బాగా వచ్చేసింది, FI CO బాగా ECCలో వచ్చేసిందని S4HANA నేర్చుకుంటే వెరీ డెడ్ ఈజీ కాన్సెప్ట్. అలా కాకుండా ఫస్ట్ కాడి నుంచి స్టార్టింగ్లో నేర్చుకుంటాం కదా మనం. స్టార్టింగ్ అంటే ఏంటి? బేసిక్గా FI CO అంటే ఏంటో తెలియదు అన్నట్టుగా మనం స్టార్ట్ చేస్తాం అనుకో, ఇది 100% అర్థం కాదు. సో మ్యాక్సిమం నేను ఈరోజు మీకు ఈ కాన్సెప్ట్ ఈజీగా అర్థమయ్యేలాగా చేస్తాను. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో. అవి ఏంటి అన్నది కూడా విత్ ప్రాక్టికల్గా మీకు చూపించడం జరుగుతుంది. సో FI టు CO రికన్సిలేషన్ అన్నాం ఫస్ట్ పాయింట్. ఓకే, అంటే S4HANAలో మీరు చూసినట్లయితే FI టు CO రికన్సిలేషన్ అనేది లేదు ఇందులో. అంటే ECC పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే FI టు CO రికన్సిలేషన్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు FIకి సంబంధించి మనకి టేబుల్స్ ఉన్నాయి, అలాగే COకి సంబంధించి కూడా మనకి టేబుల్స్ ఉన్నాయి. FI టేబుల్స్ ఉన్నాయి, CO టేబుల్స్ ఉన్నాయి. సో ఏదైనా ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనం బేసిక్గా FIకి సంబంధించిన డేటా FI టేబుల్లో చూస్తాం, COకి సంబంధించిన డేటా COలో చూస్తాం. కానీ ఈ S4HANAలో ఏంటంటే FI టేబుల్స్ CO టేబుల్స్ క్లబ్ చేసి
సో ఈ ఏసీ డొకేట్ టేబుల్లో పెట్టేశారు. అంటే ఏసీ డొకేట్ టేబుల్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ ఎఫ్ఐ డేటా అండ్ సిఓ డేటా, ఎఫ్ఐ అండ్ సిఓ డేటా రెండు కూడా మనం ఇక్కడ వ్యూ చేయొచ్చు అనమాట. అంటే క్లబ్ అయిపోయినాయి ఇక్కడ. అంటే ఎఫ్ఐ నంబర్ ఏదైనా జనరేట్ అయినప్పుడు ఎఫ్ఐ నంబర్ వస్తుంది. ఎఫ్ఐ నంబర్లోనే మనం సిఓ డేటా కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ కింద ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జనరల్గా మనకి ఎఫ్ఐ టేబుల్స్ వచ్చేటప్పటికి చాలా టేబుల్స్ ఉన్నాయి మనకి. సో మనకి టేబుల్స్ అనేది మాట్లాడుకున్నట్లయితే సో ఇండెక్స్ టేబుల్స్ అని, అగ్రిగేట్ టేబుల్స్ అని, అలాగే మూడోది ఏంటంటే ఇండెక్స్ టేబుల్స్, అగ్రిగేట్ టేబుల్స్, మెటీరియల్ లెడ్జర్స్. అట్లాగే ఈ టేబుల్స్ అన్నీ కూడా ఇండెక్స్ టేబుల్స్ అంటే ఏంటి? బిఎస్ఐకే, బిఎస్ఏఎస్, బిఎస్ఐఎస్, బిఎస్ఐడి, బిఎస్ఏడి ఇవన్నీ ఏంటి? ఇండెక్స్ టేబుల్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈసీసీ ఓపెన్ చేశాను అనుకో, సో ఎస్సీ 16Nలోకి వెళ్ళాను అనుకో, ఎస్సీ 16Nలోకి వెళ్ళి నేను బిఎస్ఐఎస్ అంటే ఏంటి? వెండార్ ఓపెన్ ఐటమ్. సో వెండార్ ఓపెన్ ఐటమ్ చెక్ చేయాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో చెక్ చేస్తే ఇక్కడ ఈసీసీలో మీకు ఇది ఈసీసీ కాదు, ఇది ఎస్లో ఈ టేబుల్స్ ఏమైతే ఉన్నాయో ఈ టేబుల్స్ అన్ని తీసేశారు. అంటే ఏంటి? ఈసీసీలో ఉన్న ఈ ఆల్ టేబుల్స్, బిఎస్ఐస్ అంటే వెండార్ సంబంధించిన ఓపెన్ ఐటమ్ టేబుల్. ఇది ఇక్కడ చూడండి, జనరల్ లెడ్జర్ జనరేటెడ్ టేబుల్ ఫర్ వ్యూ అని కనబడుతుంది. అంటే ఇవి ఉంటాయి, పని చేస్తాయి, కానీ వ్యూ మాత్రమే, అంటే చూడటానికి మాత్రమే తప్పిస్తే దీని ద్వారా మీరు ఎటువంటి ఎన్హాన్స్మెంట్స్, ఎటువంటి డెవలప్మెంట్స్, ఎటువంటి కస్టమైజ్డ్ రిపోర్ట్స్ ఏమీ చేయలేరు. సో ఇవేంటి? జస్ట్ లైక్ వ్యూ టేబుల్స్. అంటే S4HANAలో ఇవన్నీ ఎత్తేసారు. ఇండెక్స్ టేబుల్స్ అన్నీ కూడా తీసేశారు. బిఎస్ఐఎస్ అని, బిఎస్ఏఎస్ అని, బిఎస్ఐడి అని. సో ఇవన్నీ ఏంటి? వెండార్ కస్టమర్ సంబంధించిన ఆల్ ట్రాన్సాక్షనల్ టేబుల్స్, మెయిన్ టేబుల్స్ ఇవన్నీ కూడా తీసేశారు. ఓకే, అదే నేను ఇప్పుడు ఈసీసీ ఓపెన్ చేశాను అనుకో, ఇది ఈసీసీ. సో నేను ఈసీసీ ఓపెన్ చేశాను ఎస్సీ 16Nలోకి వెళ్ళి సో బిఎస్ఐకే అని చెప్పి టైప్ చేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చింది. అండ్ ఎగ్జిక్యూట్ చేస్తే సో అకౌంట్ సెకండరీ ఇండెక్స్ అంటే ఇవన్నీ ఓపెన్ ఐటమ్ టేబుల్స్ కింద వచ్చిందన్నమాట. ఓపెన్ ఏంటి? వెండార్ సంబంధించిన ఓపెన్ ఐటమ్స్ అన్నీ కూడా బిఎస్ఐకేలో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎటువంటి డిఫరెన్స్ లేదు. కానీ ఇది చూడు, ఇది ఇక్కడ జనరల్ లెడ్జర్ టేబుల్ వ్యూ అని కనబడుతుంది. ఇక్కడ చూడు, ఇక్కడ అకౌంటింగ్ సెకండరీ ఇండెక్స్ ఫర్ వెండార్స్ అని కనబడుతుంది. అలాగే సో నేను ఇది ఈసీసీ అండి, రెండింటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈసీసీ అని ఎక్కడ ఉంది ఇందులో? సో ఇది ఎంఏహెచ్ అంటే ఈసీసీ, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ జస్ట్ నేను బిఎస్ఏకే అని చెప్పి టైప్ చేశాను అనుకో, వెండార్ క్లియర్ ఐటమ్స్ అనమాట. క్లియర్ అయిన చూసుకోవాలంటే ఇందులో చూసుకోవచ్చు. సో వెళ్ళి ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, సో వెండార్ సంబంధించిన క్లియర్ ఐటమ్స్ లిస్ట్ అంతా కూడా ఇక్కడ కనపడుతుంది ఈసీసీలో. ఇవన్నీ కూడా క్లియర్ ఐటమ్స్ అన్నమాట. ఓకే, బట్ S4HANAలో మీరు చూడాలనుకుంటే ఇది వ్యూ టేబుల్ గా ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి? ఉంటాయి, అంతేగాని వీటిని యూజ్ చేయం మనం. బిఎస్ఏకే కూడా పనిచేస్తుంది ఇందులో, బట్ జస్ట్ వ్యూ టేబుల్స్. S4HANAలో వ్యూ టేబుల్స్ అన్నమాట ఇవి. ఓకే, సో S4HANA పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ వ్యూ టేబుల్స్. అంటే ఇప్పుడు దాకా మీ దగ్గర ఏమైతే టేబుల్స్ ఉన్నాయో ఇండెక్స్ టేబుల్స్ అంటే బిఎస్ఐఎస్, బిఎస్ఏఎస్, బిఎస్ఐడి, బిఎస్ఏడి ఇవన్నీ కూడా ఏంటంటే ఇండెక్స్డ్ టేబుల్స్ అంటారు. అలాగే అగ్రిగేట్ టేబుల్స్
అగ్రిగేట్ టేబుల్స్ అంటే జిఎల్టీ 0, జిఎల్టీ ప్లగ్ అండ్ ఫ్లెక్సిట్, కేఎన్సి1, ఎల్ఎఫ్సి1 ఇవన్నీ కూడా అగ్రిగేట్ టేబుల్స్ అంటారు. సో సో ఈ టేబుల్స్ ఏంటంటే S4 హనా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వ్యూ టేబుల్ కింద ఉంటాయి. ఇది S4 హనా స్క్రీన్ ఇది. సో S4 హనా స్క్రీన్ ఇది. ఇది జనరల్ లెడ్జర్ టేబుల్ వ్యూ. అదే ఈసీసీలోకి వెళ్తే ఇది మెయిన్ టేబుల్ అక్కడ. సో జిఎల్ అకౌంట్, మాస్టర్ రికార్డ్, ట్రాన్సాక్షన్ ఫిగర్స్ ఇవి. సో ఇవి ఈ టేబుల్స్ ఏమైతే ఉన్నాయో అగ్రిగేట్ టేబుల్స్ అంటారు వీటిని. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇక్కడ మనకి GLD3 ఇది ఒక అగ్రిగేట్ టేబుల్. దీనిలో డేటా ఏమీ లేదు. సో ఇవి అగ్రిగేట్ టేబుల్స్ అంటారు. ఈ అగ్రిగేట్ టేబుల్స్ని, ఈ ఇండెక్స్ టేబుల్స్ని అన్నీ తీసేశారు. సో నువ్వు జస్ట్ ఏంటంటే S4 హనా స్క్రీన్లోకి వెళ్ళి ఈసారి ఏది S4 హనా ఏది FICO అని చెప్పి డౌట్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే సిస్టంలోకి వెళ్ళి మీది S4 హనాలా కాదా ఏంటో చూడాలంటే స్టేటస్లోకి వెళ్తే కింద మీకు HDB డేటాబేస్ కనబడుతుంది. హనా డేటాబేస్. ఏ డేటాబేస్లో ఉన్నారో చూసుకోవాలంటే ఇక్కడ డేటాబేస్ హనా డేటాబేస్ కనబడుతుంది. ఓకే. సో అట్లాగే ఇంకో స్క్రీన్లో నేను ఈ MAH ఈ స్క్రీన్లో కూడా మీరు ఇది ఏ సిస్టమ్ అని చూసుకోవాలి అంటే ఏ డేటాబేస్ అన్నది అంటే చూసుకోవాలంటే మీరు సో ఇది ఆరికిల్ డేటాబేస్ అంటే ఈసీసీ. ఇది ఈసీసీ స్క్రీన్ ఇది. సో ప్రోడక్ట్ సిస్టంలోకి వెళ్ళి ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఇది ఈసీసీ అనమాట. ఈసీసీ వర్షన్ ఇది. ఎప్పుడైనా సరే మనకి ఆరికిల్ కానీ ఎంఎస్ఎస్ క్యూఎల్ కానీ ఎంఎస్ఎస్ కానీ లేకపోతే ఐబిఎం డేటాబేస్ కానీ ఇవన్నీ కూడా ఈసీసీ మీద రన్ అవుతాయి. అంటే అంతకుముందు ఈసీసీ ఓడికి అంటే ఈసీ సిస్టంలో ఎస్ఏపి ఓడికి ఈసీ సిస్టంలో డేటాబేస్ అనేది లేదు. ఈ బయట నుంచి తెచ్చుకునేవాడు ఆర్కిల్ నుంచి, ఎంఎస్ఎస్ క్యూఎల్ నుంచి, ఐబిఎం నుంచి డేటాబేస్ తెచ్చుకునేవాడు. కానీ S4 హనాలో ఏంటంటే ఈ డేటాబేస్లు ఏవి పనికిరావు. S4 హనాలో ఓన్లీ హనా డేటాబేస్ మాత్రమే ఉంటుంది. S4 హనాలో ఓన్లీ హనా డేటాబేస్ మాత్రమే ఉంటుంది. అంతేగాని ఈ డేటాబేస్లు ఏమి ఉండవు. సో అంటే ఏంటి S4 హనాలో ఓన్లీ హనా డేటాబేస్ మాత్రం రన్ చేయగలుగుతాం. ఈసీసీలో ఎనీథింగ్ రన్ చేయొచ్చు. నువ్వు ఈసీసీలో నువ్వు హనా డేటాబేస్ కూడా రన్ చేయొచ్చు. ఈసీసీలో హనా డేటాబేస్ కూడా రన్ అవుతుంది. కానీ S4 హనాలో మిగతా ఏ ఇతర డేటాబేస్లు రన్ అవ్వవు. ఇన్ S4 హనా no other database like Oracle, MS SQL, IBM will not be work in S4 HANA. Only S4 HANA సిస్టంలో HANA డేటాబేస్ మాత్రమే రన్ అవుతుంది. సో కాబట్టి దీన్ని బట్టి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అన్నమాట ఏ కైండ్ ఆఫ్ సిస్టమ్ మనం యూజ్ చేస్తున్నాము అని తెలుసుకోవాలి అంటే. ఓకే. సో ఇక్కడ MAH అనేది ఏంటంటే ఈసీసీ అని గుర్తుపెట్టుకోవడం చెప్పాను. ఇది అలాగే ఇది HANA డేటాబేసా లేదా అన్నది మన సిస్టంలోకి వెళ్ళి స్టేటస్లోకి వెళ్ళి చూసుకుంటే ఇక్కడ మనకి హనా డేటాబేస్ అని కనబడుతుంది. సో ఇది ఏ ప్రోడక్ట్ వర్షన్ అని తెలుసుకోవాలి అనుకుంటే దీని మీద క్లిక్ చేసి చూసుకుంటే ఇది సో ఏ వర్షన్ అని కూడా తెలిసిపోతుంది అన్నమాట మనకి. సో S4 హనా 1909 వర్షన్ ఇది. ఫ్రంట్ ఎండ్ వచ్చేటప్పటికి ఫ్యూరీ యాప్స్. సో 3 సర్వర్స్ ఉంటాయి జనరల్గా. ప్రజెంటేషన్ లేయర్, డేటాబేస్ లేయర్, ఇంకో ఏం లేయర్ అండి? అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ S4 హనాలో S4 హనా is the application layer. S4 HANA is the application layer. Front end layer వచ్చేటప్పటికి ఫ్యూరీ యాప్స్. ఇక్కడ S4 హనాలో ఫ్రంట్ ఎండ్ వచ్చేటప్పటికి ఫ్యూరీ యాప్స్. సో డేటాబేస్ లేయర్ హనా డేటాబేస్. బ్యాక్ ఎండ్ లో స్టోర్ అవుతుంది డేటా. అప్లికేషన్ వచ్చేటప్పుడు S4 HANA.
ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే SC16Nలోకి ఇది కూడా SC16H అంటారు. ఇది కూడా దీనికి ఏంటంటే ఒక పేరు పెట్టారు ఇక్కడ. ఇది కూడా ఏంటి జనరల్ లెడ్జర్ సంబంధించి SC16H. సో దీనికి ఓకే. బట్ అయినప్పటికీ కూడా SC16Nలో కూడా పనిచేస్తుంది ఇది. SC16Nలోకి వెళ్ళి చూసినట్లయితే ఇప్పుడు నేను ఒక టేబుల్ తీసుకుంటాను. ACDOCA, ACDOCA, ఎనీథింగ్ ఏ పేరుతో పిలుచుకోండి, నో ప్రాబ్లం. సో దీని మీద నేను డబుల్ క్లిక్ చేస్తా. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫీల్డ్స్ వచ్చేస్తాయి. క్లయింట్కి ఫీల్డ్ ఏంటి MANDT, ఫీస్ కంపెనీ కోడ్కి ఫీల్డ్ ఏంటి BUKRS, ఫీస్ క్లియర్కి ఫీల్డ్ ఏంటి GGHR, అకౌంటింగ్ డాక్యుమెంట్ ఫీల్డ్ ఏంటి, ఈ ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే, బాగానే ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకి టెక్నికల్ అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, టెక్నికల్ డేటా అని. 1 minute, ఇక్కడ టెక్నికల్ డేటా ఉండాలి. సెట్టింగ్స్ అపెండిక్స్ పక్కన ఒకటి ఉంది సార్, టెక్నికల్ సెట్టింగ్స్. ఎక్కడ ఉంది? ఇది అక్కడ టెక్నికల్ సెట్టింగ్స్. సో టెక్నికల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఓకే, DB స్పెసిఫిక్ అంటే డేటాబేస్ స్పెసిఫిక్ లోకి వెళ్ళి ఇది మీరు చూసినట్లయితే ఇది కాలమ్ స్టోర్. అంటే S4HANAలో మీ డేటా అంతా కూడా కాలంలో స్టోర్ అవుతుంది. ఓకే, అదే మన ECCలో డేటా ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఇది ఏదో ఒక టేబుల్ చేసుకుంటాను, BS FICO ఏదో ఎనీ టేబుల్. ఇక్కడ ACDOCA అని చెప్పి టైప్ చేసేది పని చేయదు ECCలో. ఓకే, ఎంటర్ కొడితే ఇది పని చేయదు, ఈ టేబులే లేదు ECCలో. ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ ఏం చేస్తానంటే BS FICO టేబుల్ అని చెప్పి పెడతాను. BS FICO టేబుల్ తీసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే దీనిలోకి వెళ్ళిపోతాం. డబుల్ క్లిక్ ఇవ్వగానే సో అబాపర్ డిక్షనరీలోకి వెళ్ళిపోతాం. సో డిక్షనరీలోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు టెక్నికల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి DB స్పెసిఫిక్ ప్రాపర్టీస్లో వెళ్ళి చెక్ చేస్తే ఇది కూడా కాలమ్ స్టోర్ ఉంది. ఓకే, బట్ మ్యాక్సిమం కేసులో ఏంటంటే ఇది రో స్టోర్లో ఉంటుంది. రో స్టోర్లో